నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానంలో నిలిచాయి. గత అక్టోబర్లో 340 అంశాలతో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపించింది. విద్యుత్ కనెక్షన్లు, పర్యావరణ విషయాలు, కార్మిక రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు, ఆన్లైన్ పన్నుల చెల్లింపులు, సమాచార లభ్యత, పారదర్శకత వంటి పలు అంశాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాలు 99% స్కోరుతో అగ్రస్థానాన్ని సంపాదించాయి. రాష్ట్రాలు సాధించిన ఈ సూచికలను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార నిర్వహణ సులభతరమైన తీరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె. సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ పారిశ్రామిక సంఘం అధ్యక్షులు; సి. కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థిక అంశాల నిపుణులు; సతీష్ మండవ్ గారు, ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్, ఆర్థిక అంశాల నిపుణులు; ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కుటుంబరావు గారు, దేశంలో సులభతర వ్యాపార నిర్వహణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానాన్ని సంపాదించాయి. మరి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే విషయంలో తెలుగు రాష్ట్రాలు చూపించిన చొరవను ఏ విధంగా పరిశీలించాలి? ఎప్పుడైతే కనుక విభజన జరిగిందో పోటీతత్వం అనమాట రెండు రాష్ట్రాల్లో కూడా కనిపించింది. ఎవరు ముందుకెళ్దామో, మనం విభజన తర్వాత ఫస్ట్ ర్యాంక్లో ఎవరుందామో అన్నట్టు అనమాట. అయితే గత సంవత్సరం ఎప్పుడైతే ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో వచ్చిందో, తెలంగాణ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఈసారి తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా అనమాట పైన పొజిషన్లో ఉంటాం మనం చూస్తాం. అయితే క్లియర్లీ ఇందులో 10 అంశాలపైన ఓవరాల్గా క్రైటీరియన్ ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ పర్మిట్స్, లేబర్ లాస్, ఇట్లా డిఫరెంట్ అంశాలపైన అనమాట అన్నిట్లో. అయితే ఏట్లో రిఫార్మ్స్ ముందు ప్రాసెస్ తీసుకున్నారో, లైక్ కన్స్ట్రక్షన్లో అనమాట రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆన్లైన్ పర్మిట్స్ ఇవ్వటం కానీ, సివరేజ్ పర్మిషన్స్ కానీ అన్ని సులభతరం చేయటం అట్లా చూసాం. చాలా వరకు ఆన్లైన్లో పర్మిషన్సే వివిధ అంశాల్లో కూడా ఇవ్వటం జరిగింది. లేబర్ లాస్లో ఏపీలో అయితే యాక్ట్ కూడా పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏదైతే ఇంపార్టెంటో గ్లోబల్ ర్యాంకింగ్స్లో కూడా, దాంట్లో రెండు కూడా ఈ కమర్షియల్ కోర్ట్స్ కింద అనమాట దీనికి పర్మిషన్ హైకోర్టు నుంచి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇట్లా వివిధ అంశాల్లోనమాట పోటీపడి రెండిట్లో కూడా బిజినెస్ ఎన్వైర్న్మెంట్కి కండ్యూసివ్గా ఉండేటట్టు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి ముందంజలో ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ ఈ ర్యాంకింగ్స్ చూసేటప్పుడు కూడా ఒక అంశం కేర్ఫుల్గా చూడాలి. ఎందుకంటే జెన్యూన్ ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు అన్ని రాష్ట్రాలకి 2-3 లీడింగ్ కన్సల్టింగ్ ఏజెన్సీసే హెల్ప్ చేసినాయి. కాబట్టి ఒక కన్సల్టింగ్ ఏజెన్సీ 5 రాష్ట్రాలకి 6 రాష్ట్రాలకి వర్క్ చేసేటప్పుడు అనమాట దాదాపు అదే ప్యాటర్న్లో ఉంటాయి. కాబట్టి ఈసారి ర్యాంకింగ్స్ చూస్తే కనుక మొదటి 10 రాష్ట్రాల్లోనమాట డిఫరెన్స్ ఫ్రమ్ హయ్యెస్ట్ దగ్గర నుంచి లోయెస్ట్ ఇన్ ద టాప్ 10 అనమాట ఈస్ ఓన్లీ 8 పాయింట్స్ అనమాట. అంటే ఎంత స్టిఫ్గా కాంపిటీషన్ ఉండింది, కంప్లైన్సెస్ ఏ విధంగా కంప్లీట్ చేశారు, 340 అంశాల్లో ఏదైతే కనుక జవాబుదారీలను చూపించాలో అన్నీ కూడా అనమాట అన్ని రాష్ట్రాలు ఎంత కష్టపడినాయి అనేది కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. అయితే డిఐపిపి ఇన్ని స్టెప్స్ ఎందుకు తీసుకుంటోంది అని మనం ఆలోచిస్తే కనుక ఓవరాల్గా కంట్రీ ర్యాంక్ చూద్దాం. మన దేశ ర్యాంక్ చూస్తే 130 ఉంది. మోడీ గారు రావటమే ఫస్ట్ అన్నమాట ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాలంలో 50కి తీసుకురావటం నా టార్గెట్ అని చెప్పేసి నేను చెప్పారు. కానీ 50కి వస్తుందా రాదా అనేది, ఎందుకంటే మొదటి సంవత్సరంలో 142 నుంచి 130కి వచ్చాం. 50కి రావాలంటే చాలా మేజర్ స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే బేసికల్లీ 10 ఇంపార్టెంట్ క్రైటీరియన్ పైనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జడ్జి చేస్తారు. అందులో స్టార్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇప్పటికీ యుఎస్ఏలో ఉందనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 6 రోజుల్లో అయిపోతుంది. అదే కనుక భారతదేశంలో అయితే 30 రోజులు పడుతుంది ఇప్పటికి. సరే పోనీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత క్రెడిట్ అవైలబిలిటీ ఉందా అంటే యుఎస్ఏలో ఉన్న క్రెడిట్ అవైలబిలిటీ ఇక్కడ క్రెడిట్ లేదు. పోనీ క్రెడిట్ అవైలబిలిటీ ఉంది అనుకున్నాం, ఆ తర్వాత ఒక బిజినెస్ ఐడియా ఫెయిల్ అయ్యి మూతబడింది అనుకోండి, దాన్ని మూసేద్దామంటే ఇన్సాల్వెన్సీకి మీకు బ్యాంక్రప్సీ లా లేదు మన దేశంలో. మేజర్ కంట్రీస్ అన్నింటిలో బ్యాంక్రప్సీ లా కూడా ఉండిందనమాట. అయితే ఇప్పుడు ఏదైతే బ్యాంక్రప్సీ లా అనమాట పార్లమెంట్లో పాస్ చేశారో దాన్ని అల్టిమేట్గా యాక్ట్ కింద చేసి రూల్స్ నోటిఫై చేస్తే డెఫినెట్లీ వచ్చే సంవత్సరం అనమాట ర్యాంకింగ్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ 2 ఇయర్స్లో క్లియర్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ ర్యాంక్ అనమాట. సుధీర్ రెడ్డి గారు, నిర్మాణ రంగ అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. మరి ఈ అంశాలే కాకుండా మిగతా అన్ని అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక
ఇన్నోవేటివ్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలన్న కేసీఆర్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కానీ అంతటా కానీ ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీని ఎవాల్వ్ చేసే క్రమంలోనే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అనేక ప్రాంతాల్లో దర్శించి అక్కడ ఉన్నటువంటి పాలసీస్ని వరల్డ్ వైడ్గా ఉన్న పాలసీని స్టడీ చేసి ఒక నూతనమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. దానికంటే ముందు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వారికి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇండస్ట్రీ నడుపుకునే వాళ్ళకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటన్నిటిని కూడా ఒక 8-10 గంటల సమీక్ష చేసిన తర్వాత వాళ్ళు ఎవాల్వ్ చేసినటువంటి పాలసీ. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 340 ప్రశ్నావళి ఏదైతే ఉందో అందులో దాదాపుగా అన్ని ప్రశ్నలకు కూడా మన ఈ ఇండస్ట్రియల్ పాలసీలో సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అనేది తెలంగాణ పాలసీలో అత్యంత ప్రముఖమైనది. ఈ ఇండస్ట్రియల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టంలో ఏదైనా ఒక పర్మిషను ఎనీ కారణం చేత అది ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అది డీమ్డ్ టు బి గివెన్ అని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేనట్టయితే సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్కు ఆప్ట్ చేసుకున్నట్టయితే సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టంలో ఆ ఇండస్ట్రీ అప్రూవల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి ప్రభుత్వం యొక్క అనుమతికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది అకౌంటబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ అనేది కూడా ఇందులో ముఖ్యంగా మనకు ప్రధానంగా కనబడుతుంది. వీటి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ ర్యాంకింగ్లోకి రావడానికి ముఖ్యమైన కారణాలు ఇదే కాకుండా ఈరోజు ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పినట్టు ఈ కమర్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో కూడా తెలంగాణ ముందుంది. ఇప్పటికే కమర్షియల్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడానికి వాళ్ళు ఈ ఫైలింగ్ ఆఫ్ ది కేసెస్ ఇన్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు అది కూడా మనకు ఒక ముఖ్య కారణమైంది. లేబర్ లాస్కి సంబంధించిన కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించింది కానీ పొల్యూషన్కు సంబంధించిన కానీ మిగతా అన్నిట్లలో కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ సిస్టంలో ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ను కూడా ఆన్లైన్లో ఫైలింగ్ చేయడం, దానివల్ల కరప్షన్స్ లెవెల్స్ తగ్గటం, ప్లస్ డైరెక్ట్ టచ్ విత్ డిపార్ట్మెంట్స్ అనేది కూడా ఈ ఆన్లైన్ సిస్టంలో తగ్గటం వల్ల కరప్షన్ లెవెల్స్ తగ్గటం, ప్లస్ వీటన్నిటి కూడా ఒక టైం బౌండ్ ప్రణాళికను ఇవ్వడం జరిగింది. సతీష్ గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార అనుమతులు, సమాచార లభ్యత, పారదర్శకత విషయంలో సంవత్సర కాలంగా అనేక మార్పులు వచ్చాయి. మరి వ్యాపార వర్గాల్ని, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే విషయంలో ఇంకా ఇతరత్ర ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ అనేది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ కాలేదు. తెలంగాణకు హ్యాస్ ఆల్రెడీ గాట్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అట్ దట్ టైం. బట్ 2015-16 తీసుకుంటే ఇండియా మొత్తం మీద వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో అన్ని స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఏపీ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. మొత్తం 1.4 lakh ఇన్వెస్ట్మెంట్స్లో 1.4 crore lakh ఇన్వెస్ట్మెంట్లో 30,000 crores ఒక ఏపీనే గార్నర్ చేయగలిగింది ఆ పర్టికులర్ ఇయర్లో. అదే అడ్వాంటేజ్ని దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగ్రెసివ్నెస్. ఏంటంటే మనం స్టార్ట్ అయింది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మీద స్టార్ట్ కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్గా రావాలనే ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెజర్స్, ఆయన తీసుకున్న అగ్రెసివ్ స్టెప్స్, అట్లాగే కండక్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్, వివిధ దేశాలకు తిరగటం, చైనా, జపాన్, అక్కడ ఇండస్ట్రియల్ బాడీస్తో మీట్ అవటం, వాటిని మెటీరియలైజ్ చేయడం, ఇదంతా కూడా కన్సిస్టెంట్ ప్రాసెస్గా జరుగుతూ వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చేసరికి కుటుంబరావు గారు చెప్పినట్టు ఉన్న 10 factors, వరల్డ్ బ్యాంక్ ఏదైతే 10 factors ప్రిస్క్రైబ్ చేసిందో స్టార్టింగ్ ఏ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ కానివ్వండి, పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ విషయంలో వితిన్ 100 daysలో పవర్లోకి వచ్చిన 100 daysలో అక్కడ 24 hours పవర్ సప్లై అనేది ఫెసిలిటేట్ చేయగలిగారు. అక్కడ వాజ్ ఎ క్వాంటిటేటివ్ రిజల్ట్. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే తర్వాత వచ్చిన పర్మిషన్స్, ఇండస్ట్రీ పర్మిషన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రెండు రాష్ట్రాలు కూడా ఒకే విధంగా వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ కాకపోతే ఒకటే ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ లేవు కామన్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ చేశారు. డిఫెన్స్లో కానివ్వండి, రిటైల్లో కానివ్వండి, ఇన్సూరెన్స్లో కానివ్వండి. దీన్ని కూడా అడ్వాంటేజ్ తీసిన అవకాశం రెండు రాష్ట్రాలకి ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. శశి కుమార్ గారు, గతంతో పోలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార నిర్వహణ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. అయితే వ్యాపారవేత్తలకు, పారిశ్రామిక వర్గాలకు ఇప్పటికీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మరి ఆ ఆటంకాలు అధిగమించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది? సులభతర వ్యాపార నిర్వహణ అనే దానిలో కొన్ని కేటగిరీస్ ఆఫ్ బిజినెస్ మనం తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అందరికీ అంతే సులభంగా ఉండదు, అందరికీ అంతే క్లిష్టంగా కూడా ఉండదు. మనకి చాలామంది రాజకీయ వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సులభంగానే ఉంది వ్యాపారం చేయటం. వాళ్ళకి అంత పెద్ద కష్టంగాను కాంప్లెక్స్గాను ఎప్పుడు లేదు. బట్ కాంప్లెక్స్గాను క్లిష్టంగాను ఎవరికి ఉంటుంది అంటే ఒక మామూలు చిన్న తరహా పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్ళకో, లేకపోతే బయట నుంచి వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కో కొంత కాంప్లెక్సిటీ వాళ్ళకి మిగతా దేశాలతో పోలిస్తే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మనకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అది అనిపిస్తుంది. అలాంటి రేటింగ్ ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఇస్తుందో అదే లైన్లో ఇంకా ఎక్కువ పాయింట్స్ పెట్టి డిఐపిపి చేసిన సర్వేలో 2 తెలుగు రాష్ట్రాలు
ఒకటి రెండు అది ఏదైనా కావచ్చు, అందులో ఉండటం అనేది డెఫినెట్గా ఒక మంచి పరిణామం కింద చెప్పుకోవచ్చు. లీప్ కనుక చూసుకున్నట్లయితే స్పెషల్గా చెప్పాలంటే తెలంగాణ పోయిన సంవత్సరం 13వ స్థానంలో ఉండింది. ఇప్పుడు 1 కానీ 2 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్థానంలోకి రావడం అనేది ఒక పెద్ద క్వాంటమ్ లీప్ కింద మనం దాన్ని గమనించవచ్చు. దీనిలో తప్పనిసరిగా చాలా ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చాలా ప్రాబ్లమ్స్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఉన్నటువంటి మాట వాస్తవం. అందులో రాబోయే రోజుల్లో మనం ఎక్కువగా ఫేస్ చేయబోతున్నటువంటిది జిఎస్టీకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్. అది ఎవరి పరిధిలో ఉండాలి? ఎందుకంటే ఫెడరలిజం, కోఆపరేటివ్, కాంపిటేటివ్ ఫెడరలిజం అంటున్నప్పుడు సేవా పన్ను ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిలోకి రావాలి అంటే దానికి సంబంధించినటువంటి కాన్సెన్సస్ ఇంతవరకు రాలేదు. అది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది చాలామంది చిన్న వ్యాపారవేత్తలు అత్యంత కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా అంటే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ లిస్ట్లో ఏదైతే ర్యాంకింగ్ లిస్ట్ ఉందో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎంత టైము ఈ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మీద లేకపోతే ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం మీద ఒక వ్యాపారవేత్త స్పెండ్ చేయాలి. అది కనుక చూసినట్లయితే సరే ఒక రకంగా ఆన్లైన్ ఫైలింగ్ జరగడం అనేది ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నార్మల్ ఒక చిన్న వ్యాపారవేత్త ఇంచుమించు ప్రతిరోజు జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ని కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకపోతే దానికి సంబంధించిన ఇన్పుట్ క్రెడిట్ రాదు అనేటటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని మీద వ్యాపారస్తులకి ఎక్కువ ఖర్చు కూడా ఈ కంప్లైంట్స్ మీద ఎక్కువ అవుతున్నటువంటి మాట వాస్తవం. ఇది మరి ఫ్యూచర్లో కొంత సింప్లిఫై అయ్యి జిఎస్టీ వల్ల ఏమైనా తగ్గుతుందా అంటే డెఫినెట్గా మంచిదే. కుటుంబరావు గారు, సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక దేశాల్లో పర్యటించారు. మరి ఆ పర్యటనల ప్రభావం ఏ విధంగా ప్రతిఫలించే అవకాశం ఉంది? మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తానండి, గత పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసినప్పుడు అనమాట దాదాపు 4.67 lakh crores అనమాట ఎంఓయూస్ చేయడం జరిగింది. అయితే వాటిని ఏది ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది అనమాట క్లియర్లీ ఒక చార్టింగ్ సిస్టమ్ పెట్టాం. రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా పెట్టనమాట. ఏదైతే కనుక రెడ్ ఉందో స్టార్టింగ్ నుంచి అనమాట ఫౌండేషన్ స్టోన్ కానీ ఇటు పర్మిషన్స్ కానీ అన్నిటికి కూడా అనమాట ఎవ్రీ స్టెప్లో మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ మానిటరింగ్ చేస్తా, ఎందుకంటే ఈ మానిటరింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసింది ఇదివరకు ఏ పార్ట్నర్షిప్ సబ్మిట్ అయినా సరే మీకు మ్యాక్సిమం 10-15% కంటే కూడా ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయ్యే కాదు. ఈసారి ఆల్రెడీ 34-35% రీచ్ అయ్యాం. బై ద టైం నెక్స్ట్ సబ్మిట్ వచ్చే టైంకి 50-60% కూడా గ్రౌండింగ్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అనమాట. అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సులభతరం బిజినెస్ ఏ విధంగా చేసామంటే ఇప్పుడు ఏదైతే అడ్వైజరీ కమిటీ కన్సెషన్స్ ఉంటుందో అది ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ప్రపోజల్స్ పెడతారో 1 dayలో క్లియర్ చేసేయటం, దాన్ని ఇమ్మీడియట్గా ఎస్ఐపిబికి తీసుకెళ్ళటం, ఎస్ఐపిబి క్లియర్ చేయటం, క్యాబినెట్కి ఇచ్చేయటం, క్యాబినెట్లో కూడా క్లియర్ చేసేయటం. ఎఫెక్టివ్గా 15-25 daysలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరన్నా కొత్త ఇన్వెస్టర్ వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అపోలో టైర్స్ లాంటి కంపెనీ వచ్చింది, ఆయన ఓంకార్ కన్వర్ గారు వచ్చి తిరిగి ఆ కన్సెషన్స్ క్లియర్ అవడానికి మొత్తం కలిపి కేవలం 12 రోజుల్లో అయిపోయింది. అంత మేజర్ కంపెనీ, ఇండియాలో లీడర్ అనమాట. దట్ టు ఎఫెక్టివ్లీ 15 days 16 daysలో క్లియరెన్స్ అయిపోయి వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట రెడీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లే పరిస్థితి వచ్చేసింది. అండ్ ఏదైతే స్టెప్స్ తీసుకోవడంలో మీరు చూస్తే కనుక ఫస్ట్ పవర్ అడ్రస్ చేసాం, 24/7 అవైలబిలిటీ ఉంది. ల్యాండ్ ఇష్యూ అడ్రస్ చేసాం, ఎక్కడైతే ఏపీఐసి చేతి కింద భూములు ఉన్నాయో అండ్ వేరే ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్నిటికీ కూడా డేటాబేస్ చేసి ఎక్కడ ఆఫర్ చేయగలం, ఎవరన్నా ప్రధానంగా అనమాట ఒక ఇన్వెస్టర్ వస్తే కనుక ఎక్కడ అవైలబిలిటీ ఉంది, శ్రీకాకుళంలో వేయగలమా లేకపోతే అనంతపూర్లో వేయగలమా చిత్తూరులో వేయగలమా ఎక్కడనేది అనమాట వాళ్ళకి ఆఫర్ పెట్టడం. ఆ నెక్స్ట్ పర్మిషన్స్ ఏదైతే కనుక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లోనమాట స్ట్రిక్ట్గా సింగిల్ విండో సిస్టంలోనమాట ఎఫెక్టివ్గా 21 days లోపల మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటట్టు స్టెప్స్ తీసుకోవటం. ఇవన్నీ కూడా దోహదపడి, ఎందుకంటే ఇది వరకెప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఇవాళ ఇసుజు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అక్కడ. టైర్ల కంపెనీ లేదు, ఇప్పుడు టైర్ల కంపెనీ వచ్చింది. ఎప్పుడు షిప్ బిల్డింగ్ ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉండి సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ది కంట్రీ ఉండి ఒక్క షిప్ బిల్డింగ్ యాక్టివిటీ ఉండేది కాదు. ఇప్పుడు 2 షిప్ యార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ ఓవరాల్గా ఏదైతే కారిడార్ సిస్టమ్ ఉందో చెన్నై బెంగళూరు కారిడార్కి అనమాట వయా కృష్ణపట్నం ఇట్లా నోడ్ తీసుకుని అండ్ విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏదైతే ఉందో దానికి అక్రాస్ ది కారిడార్ అనమాట ఇండస్ట్రియల్ సిటీస్ డెవలప్మెంట్ కానీ అన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు ఇన్ ప్లేస్ పెట్టడం, ఫండ్స్ కూడా టైఅప్ చేసి పెట్టడం, దాంతో అనమాట అట్రాక్ట్ అవుతున్నారు. ఏదైతే కనుక కన్సెషన్స్ కూడా ఆఫర్ చేస్తాయి, కాంపిటేటివ్ స్పిరిట్లో ఉంది స్టేట్. ఎందుకంటే ఇందాక సతీష్ గారు అన్నట్టు కూడా ఒక కాలు కట్టేసి పరిగెత్తమని చెప్పారు విభజన చేసిన తర్వాత.
బట్ ఒంటి కాలుతోనే ఇవాళ మిగతా 2 కాళ్ళు కాదు 4 కాళ్ళు ఉన్న రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ ముందుకు వెళ్తున్నాం. అది ఖచ్చితంగా ఆర్బీఐ రిపోర్ట్లోనే తెలిసిపోయింది. ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్స్లో అనమాట ఫస్ట్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్కి కూడా ఇది ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ కింద. అండ్ రాజధాని ఏదైతే ఉందో బిల్డింగు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చాలా ప్రపంచ దేశాలు మొగ్గు అనమాట రాజధాని వైపు చూస్తున్నాయి. అండ్ రీసెంట్గా డెసిషన్ ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుందో, ఫస్ట్ మోడీ గారు యూకేకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫాలో అప్ చేసి యూకే విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు మొన్న బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు డెడికేటెడ్ ఫండ్ $6 బిలియన్ అనమాట అవైలబుల్ ఫండ్స్ ఉన్నాయి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ క్యాపిటల్ సిటీ ఏదైతే కంపెనీలు చేద్దాం అనుకుంటున్నారో అది క్యాపిటల్ అవైలబిలిటీ. అది ఫస్ట్ టైం ఒక సబ్ కాంటినెంట్లో అలాంటి డెడికేటెడ్ కంట్రీ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్, సిటీ స్పెసిఫిక్ ఫండ్ అనేది కూడా అలాట్ చేయడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు, డిజిటల్ ఇండియా, తయారీ రంగం, అలాగే రైల్వే రంగం, విమాన రంగాల్లో వ్యాపారాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. అసలు ఈ కీలకమైన రంగాల్లో ఎలాంటి ప్రగతికి ఆస్కారం ఉందంటారు? ముఖ్యంగా తెలంగాణకు వచ్చేటప్పటికి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఫార్మా రంగంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొడక్షన్లో దాదాపుగా 30%, 1/3 ఆఫ్ ది ప్రొడక్షన్ హైదరాబాద్లో అవుతుంది. హైదరాబాద్ ఒక మేజర్ హబ్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే తెలంగాణ రాష్ట్రం చేపట్టినటువంటి ఈ పారిశ్రామిక వాడల అభివృద్ధిలో ముఖ్యంగా ముచ్చర్లలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఫార్మా పార్క్ ఉందో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ పార్క్ కింద డెవలప్ చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే అనేక దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున దానికి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ కాకముందే ఇప్పటికే దాదాపుగా 350 మేజర్ కంపెనీస్ తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. ఇప్పటికే చూసినట్టయితే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో కూడా ఇప్పటికీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు, బోయింగ్ లాంటి పెద్ద పెద్ద నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీస్ తెలంగాణ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చినాయి. ఎందుకంటే తెలంగాణకు ఉన్నటువంటి ఇన్హరెంట్ అడ్వాంటేజ్ కొన్ని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో ఉన్నాయి. ఇప్పటికే అనేక పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఉండటం వల్ల దాని బేస్గా ఇప్పటికే డెవలప్ అయినటువంటి ఏరోస్పేస్ రంగం కానీ డిఫెన్స్ రంగం కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈరోజు మిగతా రంగాల్లో కూడా ముఖ్యంగా టెక్స్టైల్కి సంబంధించి కూడా వరంగల్ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా డెవలప్ చేయడానికి, ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి ఇప్పటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మన దేశవ్యాప్తంగా పవర్ అనేది సర్ప్లస్ తయారవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన డివిజన్ కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. డివిజన్ కంటే ముందు ఈ రాష్ట్రంలో దాదాపుగా 3 రోజుల విద్యుత్ కోతను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ అప్పటికే ఏమైతుందంటే ఒక పెద్ద ఎత్తున మనం ఈ పవర్ సర్ప్లస్ పవర్ లేకపోవడం వల్ల తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ రావేమో అన్న ఒక అప్రహెన్షన్ను ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వం వచ్చిన 6 months లోపలనే ఈ ప్రాంతంలో నిరంతరాయ విద్యుత్ ఇవ్వడానికి పరిశ్రమలకు అనుకూలంగా చేయడం జరిగింది. ఈరోజు నిరంతరాయ విద్యుత్ పరిశ్రమలకు ఇవ్వడం అనేది మేజర్గా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కొత్త పారిశ్రామికత ఉపయోగపడే అంశం. అది కాకుండా రెండోది ముఖ్యంగా అనుమతులకు సంబంధించి చాలా మేజర్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం. యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్గా ఒక 15-20 డిపార్ట్మెంట్స్ నుంచి మేము అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవి తీసుకురావడానికి దాదాపుగా 6 months to 1 year ఈ లీడ్ టైం అంతా దీంట్లోనే పోతుంది. ఒక పరిశ్రమ ప్రొడక్షన్కి రావాలంటే 6 months to 1 year పర్మిషన్స్లో మాత్రమే స్పెండ్ చేసే పరిస్థితి ఉంది. అదొకటి. ఈరోజు తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ సిస్టమ్స్ వల్ల అయితేమి, వీటన్నిటి వల్ల సింగిల్ విండో సిస్టమ్, ముఖ్యంగా సింగిల్ విండో సిస్టమ్ వితౌట్ గ్రిల్స్ ఏదైతే మనం తెచ్చుకున్నామో దానివల్ల అనేక పరిశ్రమలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇన్స్పెక్షన్ రాజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని టోటల్గా అబాలిష్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సతీష్ గారు, ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో ఉన్న మన దేశంలో మాత్రం ఆ ప్రభావం లేదు. పైగా మునిపెన్నడూ లేనంతగా మన దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. మరి ఈ సానుకూల పరిస్థితుల్ని వ్యాపారవేత్తలు ఏ విధంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది? ఆర్థిక అంశాలను విశ్లేషించే ముందు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది భారతదేశానికి ఉన్న ఒక అడ్వాంటేజ్, ఇన్హరెంట్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు అన్ని దేశాల్లో కల్లా ఇండియాలో యంగ్ పాపులేషన్ ఎక్కువ. 15 to 29 ఏజ్ గ్రూప్ మధ్య ఉన్న పాపులేషన్ అరౌండ్ 28%. 2020కి ఇండియా మీడియన్ ఏజ్ 28గా ఇండియా మీడియన్ ఏజ్ అనేది ఎస్టాబ్లిష్ కాబోతుంది. మీడియన్ ఏజ్ అంటే ఏంటంటే ఆ మీడియన్ ఏజ్ కింద, మీడియన్ ఏజ్ పైన 2 సెగ్మెంట్స్గా పాపులేషన్ని బైఫర్కేట్ చేస్తారు ప్రపంచంలో. సో 50% ఆఫ్ ద పాపులేషన్ బిలో 28 years ఉండబోతుంది 50 yearsకి. సో ఇది చాలా పెద్ద మార్కెట్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి కొన్ని పర్టికులర్ సెక్టర్స్లో రిటైల్ కానీ, ఈ కామర్స్ కానీ, ఇలాంటి ఫ్యాషన్ సెగ్మెంట్స్ కానీ, ఇలాంటి సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఇన్ఫ్లో అవుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ కామర్స్ ఇండస్ట్రీ తీసుకోండి. ఈ కామర్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 40%, 38% మధ్య గ్రో అవుతుంది లాస్ట్ 5-6 yearsలో మనం చూసుకుంటే కనుక. సో బట్
ఇండియన్ ఇంటర్నెట్ యూజర్ బేస్ వచ్చి యాజ్ ఆఫ్ టుడే 35 crores ఉంది. 2020కి ఇది 50 crores వెళ్ళిపోతుంది. కానీ ఇంటర్నెట్ పెనట్రేషన్ కంపేర్ టు యూఎస్ కానీ ఫ్రాన్స్ కానీ తీసుకుంటే చాలా తక్కువ ఉంది ఇండియాలో. అది అంటే దట్ షోస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్కెట్. ఈ కామర్స్ మార్కెట్ వచ్చేసి 2 లక్షల కోట్ల కామర్స్ అంటే వీ కెన్ సీ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఇండియన్ ఈ కామర్స్ పర్టికులర్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి మీకు చెప్పడానికి. దీని తర్వాత ఆర్థిక అంశాల విషయానికి వస్తే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే జీడీపీకి ఇంకో 2% యాడ్ అవుతుంది అనేది ఎకనామిక్ అనలిస్టులు చెప్తున్న విషయం. అట్లాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలౌ చేయటం, రిటైల్ ఇండస్ట్రీలో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, డిఫెన్స్లో కానీ, రైల్వేస్లో కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలౌ చేయటం. దాంతోపాటుగా 7th పే కమిషన్ ఒకటి. 7th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు అడ్వైస్ చేస్తున్న శాలరీస్ కనుక ఇంప్లిమెంట్ అయితే డిస్పోజబుల్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది. సో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో రిటైల్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తున్నాయి. దీంతో పాటుగా మరికొన్ని ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కూడా రాబోతున్నాయి ముందు. ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ మనకి యాక్చువల్గా ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూడటానికి. దీంతో పాటుగా స్టేట్స్ కూడా ఇప్పుడు నుంచి మనం ఏదైతే సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నామో ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక సపరేట్ ఎకనామిక్ యూనిట్గా కంపీట్ చేస్తుంది ఈ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇంతకుముందు ఏంటంటే ఇది మనం మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో చూసేవాళ్ళం. బట్ లాస్ట్ 2-3 yearsలో తెలుగు రాష్ట్రాలు దీంట్లో ముందంజ వేస్తున్నాయి. శశికుమార్ గారు, సంస్కరణల స్థిరత్వాన్ని అలాగే ప్రపంచ పరిణామాల్ని అనుకూలంగా మలుచుకునే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఎలాంటి దృష్టి పెట్టాలి? దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా వేగవంతం అవుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది అయితే అంటున్నారో అది కనుక ఇదే స్ఫూర్తితో ఇంప్లిమెంట్ అయితే అది చాలా వరకు మంచి ఫలితాలని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఒకే రకమైనటువంటి అలైన్డ్గా ఉన్నాయా అంటే డెఫినెట్గా లేవు. మనం చాలా రాష్ట్రాలని కూడా చూసాం లిస్టులో. కాకపోతే కొంత షాకింగ్గా కూడా ఉంది. ఉదాహరణకి గోవా లాంటి దాని చోట చాలా తక్కువ శాతం మాత్రమే వాళ్ళు కంప్లై అయ్యారని అన్నారు. బట్ ఇండస్ట్రియల్గా చూస్తే చాలా డెఫినెట్లీ రీజనబుల్ ఇంప్రూవ్మెంట్ అక్కడ ఉంటుంది. రకరకాల రాష్ట్రాలు అందరూ ఒకే ఒక కామన్ గోల్ కింద, అంటే ఎలా అయితే టీమ్ ఇండియా లాగా మనం అనుకుంటామో అలా రాష్ట్రాలన్నీ కూడా కలిసికట్టుగా కనుక ఉంటే డెఫినెట్లీ ఆ ఫెడరలిజం అనే దానికి ఒక సరైన మీనింగ్ ఉంటుంది. అయితే ఇందులో సెంట్రల్ లెవెల్లోనే మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, ల్యాండ్ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రిజిస్టరింగ్ ల్యాండ్ అనేది, రిజిస్టరింగ్ ద ప్రాపర్టీస్ అనేది కూడా ఒక పాయింట్. కాబట్టి ఒక విదేశీ పెట్టుబడిదారుడు లేకపోతే ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు ల్యాండ్ కొనుక్కుని దాన్ని రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ మన అందరికీ ప్రాక్టికల్గా తెలిసిన బ్లాక్ కావాలా వైట్ కావాలని అడుగుతారు. అది మనం ఇంతవరకు ఏం తీసేలా. సో ఈ బ్లాక్ ఎకానమీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టర్లో, ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి ఎలాగైతే అది పాతుకుపోయినటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డు పేరుతో అంటే ఇన్ని కోట్ల మంది యొక్క డేటాబేస్ని, మనుషుల డేటాబేస్ని కలెక్ట్ చేయగలిగినప్పుడు ఎక్కడికి కదలలేని ల్యాండ్ డేటాబేస్ని దేశవ్యాప్తంగా కలెక్ట్ చేయలేరు అని అనుకోవడానికి ఏం లేదు. తప్పకుండా ల్యాండ్ పార్సల్స్ కింద కనుక మొత్తం దేశంలో ఈచ్ ల్యాండ్ పార్సల్ ఎవరు దీనికి నిజమైన ఓనర్ అనేది కనుక బయటకు తీస్తే చాలా వరకు బినామీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోతాయి. ఎవరు నిజమైన ఓనర్స్ ల్యాండ్కి, గవర్నమెంట్కి ఉండేటటువంటి నిజమైన ల్యాండ్ ఎంత అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ప్యారల్గా నడుస్తున్నటువంటి నల్లధన వ్యవస్థని చావుదెబ్బ తీసినట్టు అవుతుంది. ల్యాండ్ పార్సల్ అనేటటువంటిది కనుక పెట్టినట్లయితే చాలా దేశాల్లో ఇది ఉంది కూడా. అలాంటి పరిస్థితి కనుక ఒక మైన్యూట్ డేటాబేస్ కలెక్షన్ అది రాష్ట్రాల సపోర్ట్ లేకుండా ఎవరు చేయలేరు, ఎందుకంటే ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. అలాంటివి కనుక తీసుకురాగలిగితే చాలా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఉపయోగపడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సులభతర వ్యాపార నిర్వహణపై ఏళ్ల తరబడి భారత్ ఎదుర్కొంటున్న విమర్శ నుంచి మెల్లగా బయటపడుతున్నాం. దేశంలో సులభంగా వ్యాపారం ప్రారంభించేలా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా పాటించేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.